హాయ్ అండి. ఒక్క జాలి గిన్నె ఉంటే చాలు ఎన్ని కేజీల ఎల్లుళ్ళైనా ఈజీగా ఒలవచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ డే చూడండి. మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎల్లుల్లిపాయలు ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలని ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకుని బాగా మరిగిన తర్వాత ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసి ఎల్లిపాయలని ఒక్క సెకండ్ ఆవిరి మీద ఇలా ఉంచితే చాలండి. ఆ తొక్క అనేది మెత్తబడిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఒలిచేసుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి అవి తేమగా ఉంటాయి కదా, ఒలుచుకునేటప్పుడు మళ్ళీ అవి మనం చట్నీలో వేసుకున్న ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా ఒలుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద కానీ లేదంటే ఎండలో అయినా ఒక 10 నిమిషాలు ఇలా ఆరబెట్టేసి తర్వాత మనం కర్రీలో వేసుకోవచ్చు, చట్నీలో చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే మనం ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ గ్లాసుల్ని మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము, డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. అలా డస్ట్ పట్టకుండా ఉండాలి అంటే ఇలా బాటిల్స్ని 2 బాటిల్స్ తీసుకుని ఇలా కట్ చేసుకుని ఆ గ్లాసులని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. డస్ట్ పడకుండా కూడా ఉంటుందండి. ఈ విధంగా ఎక్కడైనా పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.